జయ శ్రీరామ్. రామచంద్ర, రాఘవేంద్ర, పాహిమాం రక్ష మాం రక్ష. ఒకసారి ఆది శంకరాచార్యులు గారు అలా స్నానం చేసి వస్తూ ఉంటే అక్కడ ఒక చెండ కాపాలికుడు, అంటే కాపాల మాంత్రికుడు, వాడు మాంత్రికుల నమ్మకం ఏముంది, ఎవరిని హత్య చేస్తే ఆ శక్తులు మనకు వస్తాయన్నది పూర్వకాలపు ఒక విశ్వాసం. మనని ఒక పవిత్రుణ్ణి, పవిత్రమైన జ్ఞానస్వరూపుణ్ణి, పవిత్రమైనటువంటి శక్తి సంపన్నుణ్ణి, పవిత్రమైనటువంటి స్వయంగా సంబంధం కలిగి ఉండేవాడిని కానీ బలిస్తే నీకు అతీతమైన శక్తులు ఇస్తాము, క్షుద్ర శక్తులు అని చెప్పేసాడు అని అనుకుంటారు. ఎవరో దేవత చెప్పిందని, ఎవరో చెప్పారు, లేదంటే ఇది గ్రంథాల్లో రాసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు చంపాలని చూస్తారు. ఆ విధంగా వచ్చి ఆదిశంకర దగ్గరికి వచ్చారు. ఆదిశంకరాచార్యులు ఏం చేస్తారు, నవ్వుతా, నన్ను చంపాలనుకున్నా కదా, నేను మేలుకుంటే నేను చంపలేవు, నేను ధ్యానంలో కూర్చుంటాను, అప్పుడు చంపే అనేసి ఆయన వెళ్ళి గుహలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే గురువు గారి యొక్క మాట గురువు నోటి నుంచి వచ్చిందో ఆయనకి ప్రియాతి ప్రియమైన శిష్యుల యొక్క జ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. అది దూరదర్శినిలాగా, దూరవాణిలాగా. ఆ రోజుల్లో ఉన్నటువంటి దివ్య దృష్టి, దివ్య జ్ఞానం. పద్మపాదుడు అని అతి ముఖ్యమైనటువంటి శిష్యుడు ఆది శంకరాచార్యులకు. పద్మపాదుడు అక్కడ ఎటువైపు ఆ నదికి అటువైపు ఉన్నాడు. ఈ యొక్క సంభాషణ అతనికి వినపడింది, గురువు సంకేతం కూడా అతనికి వెళ్ళిపోయింది. ఓహోహో, ఈ దుర్మార్గుడు గురువుని చంపే సిద్ధంగా ఉన్నాడు, కాపాడాలి గురువు గారిని అనుకొని వెంటనే నీటి మీద పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన పరిగెత్తున్నప్పుడు ఆయన కాలు నీటిలో పడిపోకుండా ఒక్కొక్క పద్మం పైకి లేస్తూ వచ్చింది. అందుకే ఆయనకి పద్మపాదుడు అనే బిరుదు ఉంది. పద్మపాదుడు ఎందుకంటారంటే ఆయన యొక్క శిష్యుడిని, ఆయన్ని నీళ్ళ మీద పరిగెత్తున్నప్పుడు పద్మములు వాటి ఇష్టంగా అవే పైకి లేచాయి. ఎందుకు, ఒక కైవాంశ సంభూతుడిని ఒక దుర్మార్గుడు చంపబోతున్నాడు అన్నప్పుడు భగవంతుడు కాపాడుకుంటాడు, భగవంతుడు తన భక్తుడు కాపాడుకుంటాడు, కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఈ విధంగా పద్మాలన్నీ నీటిలో అక్కడక్కడ అడుగుల మీద పెడుతూ ఉంది. క్షణంలో నదికి పక్క వచ్చాడు, గురువు దగ్గరికి వెళ్ళాడు. వాడు పెద్ద గండ్రగొడ్డలు తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. వెంటనే వాడిని చంపి పారేశాడు పద్మపాదుడు అని చెప్పబడుతుంది మనకు ఆది శంకరాచార్యుల జీవితం విశేషంలో ఒకటి. ఇలా భగవంతుని నిత్యం మనలో పెట్టుకుంటే మనల్ని కాపాడడానికి ఆయన ఉంటాడు. మనుషుల్ని నమ్ముకోవద్దండి, దయచేసి ఏ మనుషుల్ని నమ్మొద్దండి. మనల్ని కాపాడుతాను, నిన్ను ఉద్ధరిస్తాను, నీకు అది చేస్తాను, ఇది చేస్తానని బూటకప్ప మాటలు చెప్పే వాళ్ళను వినకండి. మనకు రక్షకుడు భగవంతుడే, సర్వేశ్వరుడే మనకు సర్వ జగత్ రక్ష. కనుక మనం నిత్యం చెప్పుకునే దాంట్లో ఏం చేయాలంటే, భగవంతుడికి మన రక్షణ అంటే ఏం చేయాలి, ఆయన గుణగణాలను మనం ఆచరించాలి. కనీసం 2 గుణాలు, 3 గుణాలు, లేదా ఒక గుణం, ఒక నెలకు ఒక గుణం ఆచరించుకుంటారండి. ఒక్కొక్క చెడు గుణాన్ని విడిచిపెట్టినప్పుడు ఒక మంచి గుణం వచ్చిందంటే ఒక చెడు గుణం వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక గుంటలో బురద నీరు ఉంటుంది, ఆ బురద నీరులో అనేక రకాలైన కంపులు, పురుగులు, భయంకరమైన వాసన వస్తుంది. మరి దాన్ని పోవాలంటే ఏం చేయాలి, శుభ్రమైన నీళ్ళు దాంట్లో పంపాలి. శుభ్రమైన నీళ్ళు అందుకు రావాలంటే ఈ నీళ్ళు వెళ్ళిపోవాలి కదా. అప్పుడు ఏం చేస్తాము, దేని ద్వారానో ఒక ప్రయత్నం చేసి అది బయట మొత్తం పంపించేసామంటే వెంటనే శుభ్రమైన నీళ్ళు దాంట్లో మనం నింపచ్చు. అలా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మన మనసు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మన మనస్సు మలినాలతో నిండిపోతూ ఉంటుంది, అప్పుడప్పుడు మనకు తెలియకుండా నిండిపోతుంది. ఎందుకో భౌతిక ప్రపంచం మనం ఎంత పవిత్రంగా ఉండాలనుకున్నా కూడా కొన్ని అపవిత్రాలు వచ్చి మనల్ని దూరేస్తూ ఉంటాయి. చెవులకి, కళ్ళకి, అన్నిట్లకి, నోట్లకి, ముక్కలకి అని దూరేస్తూ ఉంటాయి. అవి దూరినప్పుడు మనం మారిపోతాం. కనుక ఎప్పటికప్పుడు తెల్లారితో లేసామనుకోండి, ఉదయం లేచిన తర్వాత అవన్నీ ఎక్కి ఉంటాయి, అన్నీ ఎక్కి కూర్చొని ఉంటాం. నెత్తిన అన్నిటికీ బానిస అయిపోయింటాం. బానిస బ్రతుకు ఉన్నంతకాలం మనం బాగుపడలేము అని రాజయోగం చెప్తుంది. ఏంది గురువుగారు మీరు బానిస యోగం అంటున్నారు అని అడిగాడు ఒక గ్రామస్తుడు. అవునాయన, మనం మానవులం అధిక శాతం మంది బానిసలుగానే బతుకుతున్నారు. యోగులు, మునులు, ఋషులు, దైవాంశ సంభూతులు తప్ప. ఎందుకంటే వారికి బానిసగా ఉంటుంది అవన్నీ. మనం దేనికి బానిస అవుతున్నాము, కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య, హరిషడ్వర్గాలు. దీనికి తోడు వాటి స్నేహితులు అనేకం ఉన్నాయి. నిర్దయ, నిర్జాలి, కఠినత్వము, దుర్మార్గత్వము, ద్వేషము, పగ, ప్రతీకారము, ఇవన్నీ వాటికి స్నేహితులు.
వీటన్నిటికీ మనం బానిసై బ్రతుకుతున్నాం. ఎవరైనా ఒక మాట అంటే వదులుకోం కదా, వెంటనే ఆవేశం వచ్చేస్తుంది. ఎందుకు? చెవులు తీసుకుంటుంది, అది నిన్న అనరాని మాట అని చెప్తుంది, ఉద్రేకపరుస్తుంది. అప్పుడు ఆ యొక్క ఉద్రేకాన్ని అణుచుకోలేకుండా మనం ఎదురు తిరిగామంటే దాన్ని ఏమంటాడంటే రాజయోగ శాస్త్రంలో పతంజలి మహర్షి గారు నికృష్ట బలం అంటారనమాట. బలం అది, బలమే ఎలాంటి బలం? నికృష్టమైన బలం, అతి నికృష్టమైన బలం. ఏది? నీకు ఎవరైనా హాని చేసినా, నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నా దానికి వెంటనే మనం ప్రతిస్పందించి రియాక్షన్, ఎవరి రియాక్షన్ దేర్ ఇస్ ఏ రియాక్షన్. అది సృష్టి ధర్మం. కానీ మానవుడి ధర్మం అది కాదు. మానవుల మానవత్వం ఉంటే, దివ్యత్వం ఉంటే క్షమిస్తాం. తిట్టావా? తిట్టుకో, తిట్టుకో. ఎందుకు? నేను తీసుకోను. నువ్వు తిట్టే నేను తీసుకోను. అప్పుడు ఏడికి పోతాయేవి? నేను ఒక అద్దం లాంటి వాడిని. నువ్వు చూస్తే అర్థం నిన్ను నువ్వే కనపడుకుంటావు. కనుక నీ మాటలు నాది వదిలితే ఆ మాట వల్ల నీకే తిరిగి వస్తాయి. పలుకురాళ్ళు ఉంటాయి, కొండల మధ్యలో పలికితే ఓ అంటే అవి కూడా ఓ అంటాయి. ఆ మాదిరిగా మనం ఎప్పుడైతే ఇతరుల మాటలను స్వీకరించమో, ఎప్పుడైతే ఇతరుల తిట్లను, ఇతరుల యొక్క హింస వీటన్నిటిని కూడా భరించి మనకు సంబంధం లేదని వదిలిపెడతామో దాన్ని ఉత్కృష్ట బలం అని చెప్తుంది రాజయోగం. వివేకానంద స్వామి చెప్తారు, ఉత్కృష్ట బలము అంటే ప్రతిదానికి మనం ప్రతిస్పందించి మనం ఆవేశపడిపోయి, మనం దుఃఖపడి, మన ఆవేశం తెచ్చుకొని ఆక్రందనతో, ఆవేశంతో ఏమో చేయకూడని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక్కసారి అహం అనే దెబ్బతిరిందంటే, అహం అంటే మీ అందరూ అహంకారం అనుకుంటారు. నేను నేను నన్ను తిట్టావా? నేను నన్ను ఏమని అంటావా? నన్ను ఇట్లా మరి చేస్తావా అంటే తప్పు చేస్తే చేస్తారు, చేయకపోతే నిన్నెందుకు అంటారు? మంచోడు అంటారు, మంచివాడిని మంచోడు అంటారు, చెడ్డవాళ్ళని చెడ్డోడే అంటారు. చెడ్డవాళ్ళని మంచోళ్ళని ఎవరు చెప్తారు? ఎవరైతే నీ యొక్క మోచేతి నీళ్ళు తాగుతుంటారో, ఎవరైతే నీ యొక్క పెట్టుపోతల తిని బాగా ఆరగించి బాగా బలంగా బలిసి అప్పుడు నిన్ను పొగడుతూ ఉంటారో వాళ్ళు నువ్వు మంచివాడు అంటారు. ఎందుకు? నువ్వు వాళ్ళు పోషిస్తున్నావు కాబట్టి. పోషించుకుంటూ ఉండు, నేను మంచివాడు అన్నారు. పక్కకు పోయి వీడో పనికిరాడు దుర్మార్గుడు, వీడు అన్ని పనులకు వాడుకుంటాడు, నాకేం పెట్టడు, సరిగ్గా కూడా అన్నం పెట్టడు అని అంటారు. మానవులే కాదు, జంతువులు కూడా అంతే. గాడిదలు ఉంటాయి, చక్కలు కూడా గాడిదలు మేపుతుంటాడు, దాన్ని ఎత్తిన అమితమైన బరువు పెట్టాలంటే దానికి తగిన ఆహారం పెట్టాలి. తగిన ఆహారం లేకపోతే అది ఎక్కడ మోస్తుంది? అది వెంటనే పడేసి కింద పడిపోతుంది. ఎందుకు? నువ్వు ఆహారం పెట్టాలి కాబట్టి. కనుక ఏదైనా సృష్టిలో మనం అనుకూలంగా ఆలోచించే కొద్దీ మనకు అనుకూలంగా అన్నీ మారుతూ ఉంటాయి. ప్రతికూలంగా ఆలోచించే కొద్దీ అన్నీ మనకు ప్రతికూలంగానే తయారవుతుందనేటువంటి సత్యాన్ని చెప్పేదే రాజయోగం. బాధ్యత. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురు.